వైసీపీని ఓడించండి, కూటమిని గెలిపించండి, ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూసేటువంటి బాధ్యత నేను తీసుకుంటా, పారదర్శకంగా ఉంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు సార్. ఓకే, ఇంతవరకు బానే ఉంది. ఇలా బాధ్యత తీసుకునేటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మాత్రం ఓటర్లని దాదాపు సాగిలపడి ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ఎందుకింత దిగజారిపోయారనేటువంటి ఫీలింగ్ ఒకటి ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ డైలమాలో ఉన్నారా సార్? అంటే ఎవరు దిగజారిపోవడం ఎట్లా చెప్పగలుగుతాం? ఓట్లు అడిగితే దిగజారిపోవడం అవుతుందా? అంటే ఏం చేయాలి? అరే ఓటర్ ఇస్తావా, నాకు వేస్తావా, ఏవారా నాన్న? ఇలా అర్థంగా నమ్ముతామండి. సాగిలపడు దిగజారిపోవడం ఏంటి? నాకు ఏమైనా కింద శాస్త్రంగా ప్రణాళం చేశాడు ఓటర్లకు? ఓటర్లను బతిలాడు అంటే మిగతా పార్టీలు వాడు బెదిరిస్తున్నాయా? ఒక పవన్ కళ్యాణ్ మాత్రం సాగిలపడుతున్నాడు, బతిలాడుతున్నాడు, దిగజారుతున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి ఇస్తావా అయ్యావా అని బెదిరిస్తాడా? ఓటర్లు వేస్తావా అయ్యావా, నీ సంగతి చూస్తా, అంతు చూస్తా, ఓటు వేయకపోతే అంటాడా జగన్? నాకు చెప్పండి. జగన్ అడగలేదు ఓట్లు అంటే ఏంటి? ప్రాధేయపడు అంటే ఏంటి? సాగిలపడు అంటే ఏంటి? దిగజారుడు అంటే ఏంటి? 3 పదాలకు అర్థం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడిగితే కూడా దిగజారుడేనా? మోడీ ఓట్లు అడిగి దిగజారేండా? ఎవరైనా ఓట్లు అడుగుతారు కదా. అదే ఓట్లు ప్రజల్ని ఓట్ల కొరకు వేడుకొని పార్టీ ఎవరో అభ్యర్థి నాకు చెప్పండి. ఇష్టం ఉంటే లేకపోతే లేదు అంటాడా ఎవరన్నా? నీకు ఇష్టం ఉంటే అని అంటాడా? అన్నాడు కదా. మరి అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే దిగజారేండా? అంటే దిగజారుడు అన్న పదానికి నిర్వచనం ఏంటి? నాకు అర్థం కాదు. దిగజారుడు, సాగిలపడు, ప్రాధేయపడు అంటే ఏంటి నిర్వచనం? మరి ఎట్లా అడగాలి? మీరే చెప్పండి. ఓట్లు ఎట్లా అడగాలి? ఎట్లడితో ఓటేస్తారు అంటే ఇట్లా ఓటు ఎవరు అనుకుంటాడో ఏవా నేను పవన్ కళ్యాణ్ వచ్చినా అని అన్నా? నాకు అర్థం కాదు లాజిక్. ఇది ఏం భాష అది? ఓట్లు అడుగుతే కూడా ప్రాధేయపడు, దిగజారుడు అంటే మరి ఏంటి? ఎట్లా అడగాలి? అంటే పవన్ కళ్యాణ్కి ఒక స్టార్ ఇమేజ్ ఉంది, ఒక స్టార్ క్యాంపైనర్. ఇతరుల ఇప్పటి వరకు వార్నింగ్ లెవెల్లోనే ఇచ్చినటువంటి వ్యక్తి. ఎవరికి వార్నింగ్ ఇచ్చారు? ఓటర్ల వార్నింగ్. ఓటర్లకా సార్? తన ప్రత్యర్థుల పైన విరుచుకుపడతారు కదా. ప్రత్యర్థులు బతకాడినా ఇప్పుడు జగన్కు ప్రాధేయపడ్డా, నాకు ప్లీజ్ ఓట్లు వేయించండి అని. పోనీ జగన్ పక్క పెట్టి మిత్రపక్షాలు చంద్రబాబు నాయుడు ప్రాధేయపడ్డా? అరే ఓటర్లు అడిగింది. ఓటర్లు కూడా నేరమా? నాకు ఎక్కడ జగన్ దగ్గర ప్రాధేయపడ్డా, బతిలాడా, కాలు మొక్కిండ జగన్ నాకు ఓట్లు వేయమని? మరి చంద్రబాబు నాయుడు కాలు మొక్కింది, నాకు ఓట్లు వేయించండి టీడీపీ ఓట్లని అని. ఏం చేసిండు పవన్ కళ్యాణ్ చెప్పండి? ఎవరైనా అడుగుతారు ఓటర్లు ఓటు ఏమన్నా అడగకపోతే ఏం చేస్తారండి? ప్రత్యర్థుల్ని దూషించినట్టు ఓటర్లు కూడా దూషించమంటారా? మిగతా కొడాలి నాని చంద్రబాబు నాయుడు తిట్టినాడు ఓటర్లు, ఇంకా గుడివాడ ఓటర్లను కూడా తిడుతున్నాడా? ఎవరైనా అంతే కదండి. ఏ నాయకుడైనా ఓటర్లు దగ్గర గౌరవంగానే అడుగుతారు కదా. ఓటర్లు అడిగితే కూడా దిగజారుడెట్లయితే అంటే ప్రత్యర్థుల మీద వాడిన భాష ఓటర్ల మీద కూడా వాడాలని మీరు చెప్తున్నారు. నాకు అర్థం కాని అంశం. అందువల్ల మీకు పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత ఉంటే ఏది పడుతుంది మనం చెప్పరాదు కదా. నాలాంటి వాడు చాలా న్యూట్రల్గా ఉంటాడు, ఆబ్జెక్టివ్గా ఉంటాడు. అది ఎవరి విషయం లేదైనా.